నీ అవ్వ ఎన్ని రోజులు తిరగాలిరా? మండలానికి దినం పోతుంటే బండిల పెట్రోల్ ఒడుస్తుంది కానీ 2 బస్తాలు దొరుకుతలేవు. మళ్ళీ మామ నీ కాడుంటే ఇయ్యరాదే, నేను తెచ్చినాక ఇస్తా గాని. అరే నా కాడేడి బిడ్డ, మా ఓడే తిరగబట్టి 3 రోజులు ఆయే. అన్న ఎమ్మెల్యే పైరోవేమన్నా నడుస్తుందో చూడకపోయినవే, మా ఊళ్ళంతా తిప్పల పడతాన్రు అని ఊర్ల పొంట అందరి తిప్పల యూరియా కోసమే. రంగారెడ్డి జిల్లా యాచారంలో సాగుతున్న యూరియా జాతర ఇది. తక్కువ మంది లేరు పో. రోజుల కమానం లైన్లు కట్టినా దొరుకుతలేదని లోడ్ రాగానే గీ తీరలేకబడ్డారు. అటు మహిబాద్ జిల్లాలో సంటి పిల్లలను పట్టుకొని లైన్లో నిల్చున్నారు, సద్దులు తెచ్చుకొని సెంటర్ కాడనే తింటున్నారు. అగో పోలీసు వాళ్ళు ఏడికి తీసుకపోతే ఆడికి లైన్ కట్టి ఎట్లా పోతున్నారో. తెల్లారగట్లొచ్చి లైన్లో నిలబడ్డా దొరుకుతలేదు. కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి ఇట్లుంటే బయ్యారంలో ధర్నా చేసిర్రు రైతులు. మొన్న వచ్చినాం 10 రోజులు ఉండిపోయినాం, మళ్ళా వచ్చినాం, మళ్ళా 10 రోజులు అయ్యింది. మా షేర్లు పోయినాయి, షర్ట్లు పోయినాయి. ఆడ ఏం లేదు, అంతటి ఇట్లనే ఉన్నది. కరీంనగర్ జిల్లాలో రైతులంతా రౌండ్ అప్ చేస్తే చూడు సముదాయిస్తానికి సార్ ఎట్లా దండలాడుతుండో. పొద్దున్న నుంచి అదే మాట్లాడుతున్నాం. మేడం వచ్చినాక ఫైనల్ చేసేసి టోకెన్ సిస్టమ్ ఇట్లా ఊరికి ఒక 200 ఎట్లా అనేది నేను చెప్తాను. అగో సెంటర్ వాళ్ళు పంపుతుర్రు, యూరియా వస్తాంది అన్నారు. ఏది మరి అంటారేమో. గదే ముచ్చట సెంటర్ వాళ్ళని అడిగి కావాల్సినంత పంపిమని కోరటానికి ఢిల్లీకి పోయిండు వ్యవసాయ మంత్రి తుమ్మల సారు. సెప్టెంబర్ లో రావాల్సిన 1,60,000 కూడా ఇంతవరకు మాకు సప్లై చేయలేకపోయారు. ఇతర దేశాల నుంచి వచ్చేదాన్ని మాకు అలాట్ చేయడం జరిగింది. ఈ నెలలనే పంటలకు యూరియా వేయాలి, మీరు ఏ తిప్పల పడతారో మాకు తెలియదు, మాకైతే పంపురని కోరిండట సారు. చూడాలి మరి సెంటర్ వాళ్ళు ఏం చేస్తారో, రైతుల తిప్పలు ఎన్నడు తీరుతాయో.